రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం, జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, జిల్లా వ్యాప్తంగా 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సాలూరు మండలం తోనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గిరిశిఖర గ్రామమైన కారాడవలసలో రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రిని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. అనారోగ్యానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీ మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పైలట్ ప్రాజెక్టుగా కారాడవలసలో కంటైనర్ ఆసుపత్రిని నెలకొల్పామన్నారు. ఈ కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రంగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు చికిత్స అందించడానికి 4 బెడ్లతో కూడిన గది, టీవీ, బాల్కనీ ఉన్నాయని, గిరిజనులకు 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఈ ఆసుపత్రి ద్వారా సాలూరు మండలంలోని 10 గ్రామాల గిరిజనులకు సేవలందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగుందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి. కరుణ తెలిపారు. జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించిన ఆమె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని, ఇంకా మెరుగైన సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఇందుకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన పరికరాలు, సదుపాయాలు, వసతుల కల్పనకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సిఐడి రీజనల్ అధికారి డాక్టర్ జి. ప్రేమ్ కాజల్ అన్నారు. కురుపంలో శ్రీ సాయినాథకి కళ్యాణ మండపంలో గిరిజన సాధికారిత, అత్యాచారాలు, దాడుల నివారణపై అవగాహన సదస్సును విశాఖపట్నం సిఐడి ప్రాంతీయ కార్యాలయం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా అనేక రకాల హక్కులను పొందగలరని చెప్పారు. హక్కులతో పాటు బాధ్యతలు నిర్వహిస్తూ ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్టు, కేసుల రిజిస్ట్రేషన్, ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్టపరిహారం పొందవలసిన తదితర అంశాలపై అవగాహన కలిగించారు. గిరిజనులు చైతన్యవంతులు కావాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని జనజాతీయ గౌరవ దివస్ను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిర్సా ముండా గిరిజనుల్లో గొప్ప చైతన్యం తీసుకొచ్చారని, గిరిజనుల హక్కుల కోసం పశువులు బాసిన మహానుభావులని ఆయన స్ఫూర్తితో అందరూ చైతన్యం పొందాలని కోరారు. విద్య గొప్ప ఆయుధమని, గిరిజన విద్యాశాతం పెరగాలని పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం జిల్లాలో 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 183 కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లాలోని రైతులకు ఇబ్బంది కలగకుండా కనీస మద్దతు ధర తక్కువ కాకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రానికి 3 చొప్పున తాత్కాలిక సిబ్బందిని నియమించామని వివరించారు. కంప్యూటరీకరణ, ట్రక్ షీటు, మిల్లులకు ధాన్యం తరలింపు, తేమ శాతం తెలుసుకోవడంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నామన్నారు. రైతులు వారికి నచ్చిన మిల్లులకు ధాన్యం ఇచ్చుకోవచ్చని వివరించారు. దళారులు, మధ్యవర్తులు, ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా టి. కొండలరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.